హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సెక్షన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి అధికారులని నియమిస్తుంది. ఇందులో మెయిన్ ఆఫీసర్ని డైరెక్టర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ అంటారు. ఇతనితో పాటు ఇంకా అసోసియేట్ డైరెక్టర్స్ని ఇంకా ఇతర సంబంధిత ఆఫీసర్లను కూడా ఈ సెక్షన్ నియమిస్తుంది. ఈ ఆఫీసర్స్ అందరూ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి చట్టాలను ఫాలో అవుతూ ఎవరైతే ఈ చట్టాలకు వ్యతిరేకంగా అడవులను నాశనం చేయటం లేదా జంతువులను వేటాడటం లాంటివి చేస్తుంటారో వారి మీద యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళని పబ్లిక్ సర్వెంట్స్గా కూడా పిలుస్తారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా అధికారం ఉంటుంది. ఓవరాల్గా సెక్షన్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి టీంని ఏర్పాటు చేస్తుంది. ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే వైల్డ్ లైఫ్ని పరిరక్షించడానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ అందరినీ ఈ సెక్షన్ 3 ద్వారా నియమించవచ్చు.